వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీలీస్ హబ్. హాయ్ ఆల్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1 kg చికెన్ తీసుకొని సాల్ట్ నిమ్మకాయతో నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. చికెన్ అయితే వేరొక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే ఒక నిమ్మ చెక్క కూడా వేసుకొని లాస్ట్లో వచ్చేసి పెరుగు 2 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని నీట్గా అయితే బాగా కలిపేసుకున్నాను ముక్కలకి అనేది. ఈ చికెన్ అయితే ఒక 1/2 అవర్ ఫ్రీజర్లో పెట్టాలి, మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 4-5 యాలకులు, 1 అనాస పువ్వు, బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని కోర్స్గా ఒకసారి అయితే గ్రైండ్ చేసుకొని తర్వాత వచ్చేసి దాంట్లోకి 10-12 జీడిపప్పు కూడా వేసుకొని సాఫ్ట్గా వచ్చేలాగైతే గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. మసాలా పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే 3 పచ్చిమిర్చిని తుంచుకొని వేయాలి. పెద్దదైతే 1 టమాటో, మీడియం సైజ్ అయితే 2 టమాటోస్ వేసుకోవాలి. అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని గ్రైండ్ చేసి వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని జీడిపప్పునైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్, ఆల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించుకొని నేను ఏదైతే ముందుగానే చేసి పెట్టుకున్నానో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. నూనె అనేది పైకి తేలుతున్నప్పుడు మంచిగా కుక్ అయినట్టు అప్పుడు చికెన్ కూడా వేసుకొని నీట్గా అయితే కలిపేసి పెట్టుకున్నాను. వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు. చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ మంచిగా కుక్ అవుతుంది. చికెన్ ఉడుకుతున్నప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. చికెన్ ఉడికేలోపు బాస్మతి రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి అయితే 3 లీటర్స్ వాటర్ వేసుకొని ఓల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4-5 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. ముందుగానే చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా, దాంట్లో నుంచి 1 టేబుల్ స్పూన్ ఆ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచాలి. ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని వాటర్ అనేది బాయిలింగ్ అయ్యేటప్పుడు ఈ రైస్ని కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. రైస్ అయితే 90% కుక్ అవ్వాలి. చికెన్ కూడా మనకి దగ్గర పడింది. అప్పుడు మనం ఏదైతే ముందుగానే చేసి పెట్టుకున్నామో ఆ మసాలా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. 2 అనేది ప్యారలల్గా ఉడకాలి. చికెన్ అయితే ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. దాంట్లోకి వచ్చేసి 90% కుక్ అయిన రైస్ని 1 లేయర్ లాగా వేసుకొని దాంట్లోకి నేను ఏదైతే తీసి పెట్టుకున్నానో ఆ చికెన్ కూడా వేసుకున్నాను. అలానే బ్రౌన్ ఆనియన్స్ కొంచెము, ఫుడ్ కలరు, కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకున్నాను. అదే ప్రాసెస్లో 3 లేయర్స్ కింద వేసుకున్నాను. పైన వచ్చేసి కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలరు, బ్రౌన్ ఆనియన్స్, నేను వేయించి పక్కన ఉంచుకున్న జీడిపప్పును కూడా వేసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ గీ కూడా పైన యాడ్ చేసుకొని మూత పెట్టేసి దానిపైన బరువుగా ఉండే రోల్ని అయితే పెట్టుకున్నాను. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే దమ్ పట్టించుకోవాలి. చూడండి దమ్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ దమ్ బిర్యానీలో సంథింగ్ స్పెషల్ ఏంటైనా ఉంది అంటే ఆ బిర్యానీ మసాలా పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేయడం వల్ల బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో గనక ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసి ఎవరికైనా పెట్టారంటే వరెవా అనాల్సిందే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.